ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జన్వాడ ఫామ్ హౌస్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది. గత కొద్ది రోజులుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు శిఖం భూముల్లో కట్టిన నిర్మాణాలను కూల్చుతూ పోతున్నారు. ఈ క్రమంలో త్వరలోనే జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ కూలనుందని ప్రచారం జరిగింది. దీంతో ప్రదీప్ రెడ్డి అనే బీఆర్ఎస్ నేత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ఫామ్ హౌస్ కూల్చే ప్రయత్నంలో ఉన్నారని అడ్డుకోవాలని కోరారు. అదే సమయంలో కేటీఆర్ తనకు ఎలాంటి ఫామ్ హౌస్లు లేవని స్పష్టం చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ లీజుకు మాత్రమే తన మిత్రుని వద్ద తీసుకున్నానని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి గతంలో ఓసారి సంచలన ప్రకటన చేశారు. మీడియా ప్రతినిధుల్ని కూడా తీసుకుని జన్వాడ గ్రామం వద్దకు వెళ్లారు. అక్కడ ఫామ్ హౌస్ను మీడియా ప్రతినిధులకు సైతం చూపించారు. అంతేకాదు అక్కడ డ్రోన్ ఎగరవేసి ఆ దృశ్యాలను చూపించారు. ఆ ఫామ్ హౌస్ కేటీఆర్దేనని ఆరోపించారు. ఇక డ్రోన్ ఎగరవేసినందుకు ఆయనపై అప్పటి ప్రభుత్వం కేసు పెట్టి జైలుకు కూడా పంపింది. తర్వాత రేవంత్ రెడ్డి ఆ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా కట్టారని గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేశారు. అప్పట్లోనే కేటీఆర్ ఆ ఫామ్ హౌస్ తనది కాదని స్పష్టం చేశారు. కానీ ఆ ఫామ్ హౌస్ కేటీఆర్దేనని, కొన్ని భూములు ఆయన భార్య శైలిమ పేరుపైనే ఉంటే మరికొన్ని బినామీల పేరుపై ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. జన్వాడలో కేటీఆర్ పేరు మీద ఎలాంటి భూములు లేవు, కానీ ఆయన భార్య శైలిమ పేరు మీద భూములు ఉన్నాయని అంటున్నారు. ఫామ్ హౌస్ ఉన్న భూమి ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఆ చుట్టుపక్కల మరికొంతమంది ఇతర వ్యక్తులు కూడా భూములు కొనుగోలు చేశారు. అయితే వీరంతా కేటీఆర్ బినామీలని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని కేటీఆర్ చెబుతున్నారు. కానీ కేటీఆర్ అక్కడకు వెళ్లి పార్టీ నేతలతో అంతరంగిక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ఆయన ఆధీనంలో ఫామ్ హౌస్ ఉందని రాజకీయ వర్గాలకు తెలుసనే ప్రచారం ఉంది. అందుకే కేటీఆర్ తాను లీజుకు తీసుకున్నానని చెబుతున్నారు. కేటీఆర్ లీజుకి తీసుకుంటే బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆ పత్రాలు బయటపెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ అత్యంత విలాసవంతంగా ఉంటుందనే ప్రచారం ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగరవేసినందుకు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఆధునికమైన డ్రోన్లను ఎగరవేసి పూర్తి స్థాయిలో దృశ్యాలు చిత్రీకరించి మీడియాకి ఇస్తున్నారు. అక్కడ నాలాలను కబ్జా చేశారని, అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. కేటీఆర్ వినియోగిస్తున్న విల్లా అత్యంత విలాసంగా నిర్మించారని అంటున్నారు. ఈ ఫామ్ హౌస్ వివాదం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.